వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల, మహిళా సంఘం మండల కార్యదర్శి రేణుక, కేవీపీఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని సిపిఎం పార్టీ నాయకుడు పెంచలయ్యని గంజాయి ముఠా కామాక్షమ్మ తదితరులు హత్య చేశారు. వారిని వెంటనే శిక్షించాలని సిపిఎం పార్టీగా నెల్లూరు జిల్లాలో ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. బంద్కు మద్దతుగా ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, నెల్లూరు జిల్లాలోని ఆర్డీటీ కాలనీలో నివసిస్తున్న సిపిఎం పార్టీ యువ నాయకుడు పెంచలయ్య కళాకారుడు గంజాయికి వ్యతిరేకంగా స్కూళ్ల దగ్గర, కాలేజీల దగ్గర యువతకు పాటలు పాడుతూ అవగాహన కల్పిస్తున్నాడని, గంజాయి ముఠాకి చెందిన కామాక్షమ్మ మరియు వారి అనుచరులు నవంబర్ 29వ తేదీ 19 సార్లు కత్తితో పొడిచి చంపేశారు. ఎక్కడ చూసినా గంజాయి, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా సరఫరా జరుగుతున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మత్తు పదార్థాల ముఠాలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి గంజాయి నిర్మూలనకు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరిగింది. ఎన్నో సందర్భాలలో మహిళలపైన అత్యాచారాలు జరిగి, చిన్నపిల్లలపైన అత్యాచారాలు జరిగినప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వాటిపైన దృష్టి పెట్టి గంజాయి మాఫియాలను అరికట్టలేకపోతున్నారని మండిపడ్డారు. రాబో దినంలో మత్తు పదార్థాలు అరికట్టకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలు, పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెంచలే కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతలు వహించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల, మహిళా సంఘ మండల కార్యదర్శి రేణుక, కేవీపీఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నవీన్, నాగరత్నమ్మ, మల్లిక తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుత్తి గాంధీ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నెల్లూరులో నిన్న నెల 29వ తారీఖు సిపిఎం పార్టీ యువ నాయకుడు అయినటువంటి పెంచలయ్యని గంజాయి ముఠా 19 సార్లు కత్తితో పరిచి హత్య చేయడం జరిగింది. మరి ఆ ముఠాని ఇప్పుడు పట్టుకున్న అరెస్ట్ చేశారు. అయితే అరెస్టుతోనే కాదు, వాళ్ళని ఉరి తీయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ గంజాయి మత్తు పదార్థాలని అరికట్టలేని ప్రభుత్వము ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. పెంచలైన చంపిన విషయం అయినప్పటికీ గంజాయి ముఠాలు ఇక్కడ కామాక్షమ్మే కాదు, చాలా ముఠాలు ఉన్నాయి. అదేవిధంగా అన్ని జిల్లాల్లో అన్ని ఇటువంటి మత్తు పదార్థాలు కొనసాగుతున్నాయి. మరి మత్తు పదార్థాలని అరికట్టే విధానంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఎవరైతే పెంచలయ్య సిపిఎం నాయకుడు చనిపోయినారో ఆయన కుటుంబానికి కూడా ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మత్తు పదార్థాలు ఆయన పెంచలయ్య చేసిన తప్పేమని చెప్పి మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాము. ఆయన కళాకారుడు అయినప్పటికీ ఆయన కాలేజీల దగ్గర, స్కూళ్ళ దగ్గర మత్తు పదార్థాలు సేవించొద్దని చెప్పి కాలేజీ పిల్లలకైతే నేను చిన్న పిల్లలకి చెప్తున్నారు. మరి ఎందుకు చెప్తున్నారు ఆయన? అదేం తప్ప అని మేము హెచ్చరిస్తున్నాము. పిల్లలు పొద్దు యూత్ అంతా కూడా మత్తు పదార్థాలని తీసుకొని బయటికి వెళితే స్పృహ లేకోకుండా మహిళలపైన అయితేనేమి, చిన్న పిల్లలపైన అయితేనేమి అత్యాచారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా చంపబడుతున్నారు. మరి వీటన్నిటికీ ఈ ముఠాలు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ జవాబిస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఇప్పుడు ఏవైతే పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోకపోయినా, అదేవిధంగా చంపిన నిందితుల్ని శిక్షించకపోయినా సిపిఎం పార్టీగా రాబో దినాల్లో ఉద్యమాలు, పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీగా బంద్ని పిలిపించారు. ఆ పిలుపులో భాగంగా ప్రజలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఏకమై బంద్ని చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.
మల్లికార్జున కార్యకర్తల సమక్షంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే పెంచలయ్యను చంపిన నిందితులని వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే పెంచలయ్య కుటుంబాన్ని కూడా గవర్నమెంటే ఆదుకోవాలని, ఈ మధ్యకాలంలో ఈ మత్తు పదార్థాలు ఎక్కువ కావడం వల్ల మేము కూడా గుత్తిలో పోలీస్ స్టేషన్లో అయినా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అయినా మేము మేడంతో కూడా చెప్పినాము. మత్తు పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నారు గుత్తిలో, చాలాసార్లు అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అయితే గుత్తిలో కూడా ఏం చర్యలు తీసుకోలేదు. చిన్నపిల్లల్ని ముసలోళ్ళని 90 ఏళ్ళ ముసలోళ్ళ కాడ నుంచి 9 నెలల పాప వరకు ఈ మత్తు పదార్థాల వల్లనే రేపులు చేయడం కానీ చంపేయడం కానీ జరుగుతున్నాయి. అందువల్లనే పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని, గవర్నమెంట్ ఆదుకోవాలని, కూటమి ప్రభుత్వం రాకముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి మేమైతే మత్తు పానీయాలు సరఫరా చెయ్యనీయమని చెప్పి ఈరోజు 6 గంటలకే బాట తెరుస్తున్నారు. 6 గంటలకు తెచ్చి 12 గంటలైనా కూడా మూత వేయడం లేదు. కానీ విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విచ్చలవిడిగా తాగుతున్నారు. అలాగే ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏమంటే బండ్లు పట్టుకుంటున్నారు పోలీసులు. బండ్లు కాదు పట్టుకోవాల్సింది, మత్తు పానీయాలను పట్టుకోమని మా హెచ్చరికగా మేము కూడా చెప్తున్నాం పోలీసు వాళ్ళకి. కాబట్టి దీని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఐదువాగా చెప్తున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా బంధుకు మద్దతు ఇచ్చినటువంటి సిపిఎం పార్టీ భాగంలో ఈరోజు గుత్తి గాంధీ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే గంజాయిపై ఆయన ప్రజా కళాకారుడు, సిపిఎం నాయకుడు. ఆ మత్తు పానీయాల పైన ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి ఆయన పాటల రూపంలో ఆయన పాటలు పాడుతూ వాళ్ళకి అవేర్నెస్ ఇస్తుంటే, మరి మీనాక్షి అనే ఒక ముఠా, ఒక గంజాయి ముఠా, ఈ ముఠాలు దీన్ని కక్ష కట్టి దాదాపు 19 కోట్లు పొడిచి దారుణంగా చంపడం ఇది చాలా దురదృష్టకరం. మరి ఒక పక్క హోంశాఖ మంత్రి ఎక్కడే కానీ గంజాయి కానీ డ్రగ్స్ ఇలాంటివి వస్తే ఉక్కుపాదం మోపుతామని అలబ్బాలు పలుకుతుంది తప్ప, మరి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బలైపోతున్నారు. మరి వారిపైన ఎందుకు మీరు ఉక్కుపాదం మోపలేదని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ, మరి ఆయనకు కూడా మరి ప్రభుత్వమే మరి ఇట్లాంటివి ప్రోత్సహిస్తే ప్రభుత్వము వారిపైన చర్యలు తీసుకోవాలా. మరి అదేవిధంగా పెంచలయ్య కుటుంబానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.